నమస్కారం రఘురామయ్య గారు. నమస్తే శ్రీనివాసాచారి. వ్యాపారం ఎలా ఉంది? మీ చేతో ఓపెనింగ్ చేశాం కదండి, బ్రహ్మాండంగా జరిగిపోతుంది. అయ్యా, జానకమ్మ గారు ఇంట్లో లేరండి? పెరట్లో ఉన్నట్టున్నారు. డబ్బులు ఏమైనా ఇవ్వాలా? అబ్బే, ముందే ఇచ్చేశారండి. రామలక్ష్మమ్మ గారి పెళ్లి నగలకి మెరుగు పెట్టమని ఇస్తే చక్కగా పెట్టేసి తెచ్చానండి. ఇవి ఇవ్వడానికి వచ్చానయ్యా. సరే, మంచిది. నేను ఇస్తానులేండి, మీరు వెళ్ళండి. అలాగేనండి. జానకి, ఏంటండి? రామా ఇక్కడ? రామానా? పైన గదిలో ఉందండి. ఏంటండి ఇవి? మన రామా నగలట జానకి. శ్రీనివాసాచారి ఇప్పుడే తెచ్చిచ్చి వెళ్ళాడు. రామలక్ష్మికి ఇచ్చేసి వస్తాను. ఏమండి, మీరెందుకండి? ఇటివ్వండి, నేను తీసుకువెళ్ళిస్తాను. పర్వాలేదు జానకి. రామాతో కాస్త మాట్లాడే పని కూడా ఉంది. ఈ నగలిచ్చి మాట్లాడి వస్తాను. చెప్తే ఆయన తట్టుకోలేరు. నచ్చ చెప్తావంటే ఇది వినిపించుకోవట్లేదు. పెళ్లి వద్దు వద్దు అని మూర్ఖంగా మాట్లాడుతోంది. ఎందుకు వద్దంటుందో చెప్పదు. అయినా ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదుగా, అది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న పెళ్లేగా. కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? నువ్వు టెన్షన్ పడకు పెద్దమ్మా, రామలక్ష్మితో నేను మాట్లాడతాను. హాయ్ రామలక్ష్మి. నా మీద కోపంతో ఉండుంటావు కదా. నువ్వు వస్తావో రావో అని ఇందాక నుంచి టెన్షన్తో ఎదురు చూస్తున్నాను రామలక్ష్మి. దేనికి పిలిచావో, ఎందుకు రమ్మన్నావో అది చెప్పు. రామలక్ష్మి, అష్మిత, ఏం చేస్తున్నావు? నువ్వే నన్ను కాపాడాలి రామలక్ష్మి. నువ్వు వస్తావని అనుకోలేదు. వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సరే, ముందు నన్ను ఎందుకు పిలిచావో అది చెప్పు. నేను లైఫ్ లో ఇప్పటి వరకు ఎవ్వరి కాళ్ళు ఇలా పట్టుకోలేదు. యాక్చువల్లీ మా అమ్మ నాన్న కాళ్ళు కూడా నేను టచ్ చేయలేదు తెలుసా. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నీ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. నిన్ను బాధ పెట్టినందుకు ఆ దేవుడు నాకు బాగానే బుద్ధి చెప్పాడు. నువ్వే నా జీవితాన్ని నిలబెట్టాలి రామలక్ష్మి. ఏం మాట్లాడుతున్నావు? అరే, నీకు మనసు బాలేదంటావు, నేను నీకు మందు కలిపియటం. అరే, ప్రపంచంలో ఎవడైనా కొడుక్కి బాబు మందు కల్పిస్తాడరా? చెప్పు. తీసుకో, తాగు. తాగు నాన్న, తాగు.
అరే అరే నాన్న రే అరే ఆపరా అరే రే ఏంట్రా నాన్న ఈ తాగటం మనసు పాడైందని తాగటం తప్పు లేదురా కానీ లివర్ పాడేలా తాగకూడదు నాన్న తప్పురా మెల్లగా మెల్లమెల్లగా సిప్ చేసుకుంటూ మంచింతో కొంచెం కొంచెం సిప్ చేస్తూ తాగాలి నాన్న ఎంత తాకినా ఈ బాధని భరించలేకపోతున్నాను నాన్న. నా ఆద్య నన్ను ఇలా అపార్థం చేసుకుంటుందని అస్సలు అనుకోలేదు నాన్న. వాళ్ళ నాన్న నేను చంపడం ఏంటి? అంత దుర్మార్గున్నా నేను అలా చేస్తానా? చెప్పు నాన్న, అలాంటి పని నేను చేస్తానా? చచ్చినా నువ్వు చెయ్యురా అరే నువ్వు నా రక్తం రా మరి ఆద్యకి ఎందుకు తెలియట్లేదు నాన్న? నేనేంటో తెలిసి నా మనసు ఏంటో తెలుసుకుని నచ్చి నాకు మనసిచ్చిన మనిషి నన్ను ఇలా మాట్లాడుతుంటే, ఇలా అపార్థం చేసుకుంటుంటే భరించలేకపోతున్నాను నాన్న. అరే బాధపడతారా ఈ మనసు మనసు కలిసిన చోటే ఇలాంటి బాధలన్నీ ఎక్కువ ఉంటాయిరా ఇదేరా సైన్స్ అంటే ఈ సైన్స్ని నేను సెట్ చేస్తాను కదా నువ్వు రఫ్గా రా కొట్టేయకుండా నేను సెట్ చేసి నీ పెగ్గ కూడా చెప్తాను ఏం సెట్ చేస్తావు నాన్న? నువ్వు ఏం సెట్ చేస్తావు? ఆద్యతో మాట్లాడి నీ పెళ్లి సెట్ చేస్తాను రా పెళ్లి సెట్ చేస్తావా? ఎవరికి? నాకు ఆద్యక? అవును నీకు బుర్ర పనిచేయట్లేదా నాన్న? ఒకసారి చెక్ చేసుకో. బ్రహ్మాండంగా పనిచేస్తుందిరా అయినా నీకా డౌట్ ఎందుకు వచ్చిందిరా ఊరుకున్నానా? వాళ్ళ నాన్న నేనే కావాలని చంపానని గట్టిగా ఫిక్స్ అయిపోయిన మనిషి కుదిరితే నా పైన కేసు పెట్టి నా చేతులకు బేడీలు వేయిస్తుంది, కానీ నన్ను పెళ్లి చేసుకుని తన కాళ్ళకు నా చేత్తో మెట్టెలు తొడిగించుకుంటుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే సీను